ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈనాటి ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మైక్రోస్కోపిక్ స్థాయిలో జరిగే లెర్నింగ్ బయాలజీ దగ్గర్నుండి మానవ మేధస్సుకు సంబంధించిన పెద్ద పెద్ద సిద్ధాంతాల వరకు ఒక ఫ్యాసినేటింగ్ జర్నీ చేయబోతున్నాం. అసలు మన ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. మన ఈనాటి ప్రయాణంలో ఈ కాగ్నిటివ్ మ్యాప్ను ఒకసారి గమనిద్దాం. ముందుగా అభ్యసన జీవశాస్త్రం, ఆ తర్వాత మెమరీ సిస్టమ్స్, కాగ్నిటివ్ ఆరోగ్యం గురించి చర్చిస్తాం. అటునుండి అసలు మేధస్సు అంటే ఏమిటి, దానికి సంబంధించిన ప్రముఖ సిద్ధాంతాలేంటి అనేది విశ్లేషించి మనం ముగింపుకు చేరుకుంటాం. ఇదంతా కడాల స్థాయి నుంచి బిహేవియర్ స్థాయికి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. మొదటి విభాగం, ది బయాలజీ ఆఫ్ లెర్నింగ్. మనకొచ్చే ప్రతి ఆలోచన కూడా ఒక భౌతిక ప్రక్రియతోనే మొదలవుతుంది అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన మెదడు ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ టూల్బాక్స్ లాంటిదన్నమాట. సమాచారాన్ని సేకరించడం, దాన్ని భద్రపరచడం, మళ్ళీ కావాల్సినప్పుడు నేర్చుకోవడానికి దాన్ని ఉపయోగించడం అనేవి ఇక్కడ బేసిక్ టూల్స్. అయితే ఇవన్నీ సైకోఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా డోపమైన్, సెరోటోనిన్, ఎసిటైల్ కోలిన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్లు ఇక్కడ సూపర్ హీరోస్ అని చెప్పొచ్చు. సంక్లిష్టమైన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి, వర్కింగ్ మెమరీని యాక్టివ్గా ఉంచడానికి డోపమైన్ చాలా కీలకం. ఇవి మన ఓవరాల్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ను నేరుగా కంట్రోల్ చేస్తాయి. సో ఇక్కడ అసలైన కీలకమైన పాయింట్ ఒకటుంది. అదే సినాప్టిక్ ప్లాస్టిసిటీ. అంటే టైం గడుస్తున్న కొద్దీ మన మెదడులోని సినాప్సిస్ పటిష్టంగా మారడాన్ని లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ అని, వీక్ అవ్వడాన్ని లాంగ్ టర్మ్ డిప్రెషన్ అని అంటారు. ఏఎంపీఆర్ రిసెప్టార్లు అలాగే డెండ్రిటిక్ స్పైన్స్ ఈ ప్రాసెస్కు ఫౌండేషన్ లాంటివి. మరి ఇదెందుకంత ఇంపార్టెంట్ అంటారా? మెదడుకు తీవ్రమైన గాయాలు అయినప్పుడు ఈ ప్లాస్టిసిటీ వల్లే ఫంక్షనల్ పాత్వేస్ దారి మళ్లించబడి దెబ్బతిన్న భాగాలు రికవర్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే న్యూరో రీహాబిలిటేషన్ సాధ్యపడేది దీనివల్లే. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్డ్స్. ఇప్పుడు మైక్రోస్కోపిక్ కణాల నుండి కాస్త బయటకొచ్చి మెదడులోని పెద్ద డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ను జాగ్రత్తగా గమనించండి. క్షణికమైన ఇంద్రియ అనుభవాల నుండి, అంటే సెన్సరీ ఇన్పుట్స్ నుండి, యాక్టివ్గా ఉండే వర్కింగ్ మెమరీలోకి, ఆ తర్వాత పర్మనెంట్గా నిలిచిపోయే లాంగ్ టర్మ్ స్టోరేజ్లోకి డేటా ఒక ఫిల్టర్ లాగా ఎలా మారుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యాక్టరీ లైన్ లాగా పనిచేస్తుంది. ఈ మూడు సిస్టమ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ మనకు ఇంకా క్లియర్గా తెలియాలంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సెన్సరీ మెమరీ అంటే మనం ఏదన్నా చూసినప్పుడు బ్రెయిన్లో పడే తక్షణ ముద్ర. ఇది కేవలం ఒక సెకండ్ కన్నా తక్కువే ఉంటుంది. ఇక షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఒక ఫోన్ నంబర్ను చూసి డయల్ చేసే వరకు ఒక 30 సెకండ్ల పాటు గుర్తుంచుకోవడం లాంటిదనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాంగ్ టర్మ్ మెమరీ. ఇది జీవితకాలం పాటు మనతోనే ఉంటుంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని మనకు ఎప్పటికీ గుర్తుండటం దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన మెదడు ఈ సమాచారాన్ని ఎలా ఎన్కోడ్ చేసి దాచుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, వినండి. రకూన్స్ పైన ఒక ప్రయోగం జరిగింది. వాటికి చాలా కాంప్లెక్స్ లాక్స్ ఉన్న కొన్ని బాక్సుల్నిచ్చారు. ఆ రకూన్స్ జస్ట్ 10 కంటే తక్కువ ప్రయత్నాల్లోనే ఆ విభిన్నమైన కాంబినేషన్లను క్రాక్ చేసి బాక్సులను తెరిచాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే, 1 సంవత్సరం తర్వాత కూడా అవి ఆ సంక్లిష్టమైన పనులను ఎలా చెయ్యాలో ఖచ్చితంగా గుర్తుంచుకుని ఆ బాక్సులను అదే వేగంగా తెరిచాయి. మన బ్రెయిన్లోని ఎన్కోడింగ్ మరియు రిట్రీవల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ కదూ. మూడవ విభాగం, కాగ్నిటివ్ ఆరోగ్యం. మరి ఇంత అద్భుతమైన మైండ్ మెషీనరీనే మనం ప్రాక్టికల్గా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. లాంగ్ టర్మ్ మెమరీ ఫంక్షన్ను ప్రొటెక్ట్ చేయడానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన 3 అద్భుతమైన అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే ఎరోబిక్ వ్యాయామం, గాఢ నిద్ర మరియు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. రోజువారీ జీవితంలో మనం చేసే ఈ చిన్న పనులు న్యూరల్ ప్లాస్టిసిటీని మామూలుగా బూస్ట్ చేయవు. ఎరోబిక్ వ్యాయామం మన మెదడుకు బ్లడ్ ఫ్లోని పెంచుతే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆ రోజు మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి మెమరీని సూపర్ స్ట్రాంగ్ చేస్తుంది. మరి బయోలాజికల్ రూల్స్ బేస్ చేసుకుని మనం చదువుకోవటానికి లేదా కొత్త విషయాలు నేర్చుకోవటానికి కొన్ని యాక్షనబుల్ టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ది రిహర్సల్ అండ్ ప్రాక్టీస్. ఇలా పదే పదే రిపీట్ చేయడం వల్ల మెదడులో సినాప్సిస్ మధ్య కనెక్షన్లు గట్టిపడతాయి. సెకండ్ పాయింట్,
చంకింగ్ అంటే పెద్ద డేటాను చిన్న చిన్న ముక్కలుగా విభజించడం. ఇది మన షార్ట్ టర్మ్ మెమరీ కెపాసిటీని బాగా పెంచుతుంది. మూడవది వైబ్రెంట్ కలర్స్ వాడటం. రంగులు సమాచారాన్ని ఆకర్షణీయంగా మార్చి మన ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ రిటెన్షన్ను ఈజీ చేస్తాయి. విభాగం 4. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? హెల్దీ బ్రెయిన్ నుండి వచ్చే అల్టిమేట్ అవుట్పుట్ ఇదే. ఇక్కడే మనందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ తలెత్తుతుంది. అసలు మేధస్సు లేదా ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాని పునాది ఎక్కడ మొదలవుతుంది? ఇది కేవలం ఎవరో ఒక్కరు పుట్టుకతో తెచ్చుకునే సింగిల్ టాలెంటా, లేక విభిన్న నైపుణ్యాలతో నిండిన ఒక టూల్ బాక్సా? ఇప్పుడు మనం మ్యాక్రో లెవెల్లోకి వెళ్ళి దీని గురించి ఆలోచిద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనగానే ఉడతల కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది చెప్పండి? ఉడతలు తమ ఆహారాన్ని దాచిపెట్టేటప్పుడు అవి భలే స్ట్రాటజీ ప్లే చేస్తాయి. శత్రువులు తమను చూస్తున్నారనిపిస్తే అవి అక్కడ నిజంగా ఫుడ్ లేకపోయినా ఉన్నట్లుగా ఫేక్ యాక్షన్ చేస్తాయి. పక్క వాళ్ళని ఏమార్చడానికి వేసే ఈ ట్రిక్స్ చాలా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్. కాగ్నిటివ్ లోడ్ మేనేజ్మెంట్ మరియు క్లిష్టమైన ప్లానింగ్ అంటే ఏంటో ఈ చిన్న జీవులు మనకు భలే చూపిస్తాయి కదా. 5వ విభాగం థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అసలు సైకాలజిస్టులు ఈ కాంప్లెక్స్ బిహేవియర్ను ఎలా కేటగరైజ్ చేస్తారో చూద్దాం. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ 2 ఫేమస్ థియరీస్. హోవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించిన మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీని రాబర్ట్ స్టర్న్బర్గ్ ట్రయార్కిక్ థియరీతో పోల్చి చూద్దాం. గార్డ్నర్ ఏమంటారంటే, ఇంటెలిజెన్స్ అనేది ఒకే రకంగా ఉండదు. అది భాషా నైపుణ్యం, ప్రాదేశిక లేదా స్పేషియల్ స్కిల్స్ లాంటి 8 విభిన్న రకాలుగా ఉంటుందంటారు. కాని స్టర్న్బర్గ్ మాత్రం దీన్ని సింపుల్ చేస్తూ మేధస్సు కేవలం 3 రకాలు: అనలిటికల్, క్రియేటివ్ మరియు ప్రాక్టికల్ అని చెబుతారు. ఈ రెండు కూడా మనిషి బుద్ధిని కొలవడానికి భిన్నమైన అద్భుతమైన మార్గాలు చూపుతాయి. ఈ పట్టిక ఒకసారి గమనించండి. ఇవి మేధస్సుకు సంబంధించిన పలు ఇతర ప్రముఖ సిద్ధాంతాలు: స్పియర్మ్యాన్ 2 ఫ్యాక్టర్ థియరీ, థర్స్టోన్ ప్రైమరీ ఎబిలిటీస్, ఫ్లూయిడ్ మరియు క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ను చెప్పే సిహెచ్సి మోడల్, అలాగే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇలా అనేక విధానాలున్నాయి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అసలు వాస్తవమేంటంటే, ఇందులో ఏ ఒక్క సిద్ధాంతమూ 100% కరెక్ట్ అని మనం చెప్పలేము. అవన్నీ కలిపి మేధస్సు అనే ఈ బ్రాడ్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను మనకిస్తాయి. విభాగం 6. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపు దశకు వచ్చేశాం. ముగించే ముందు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మన ఒకే ఒక మెదడు సుమారు 2.5 పెటాబైట్ల ఇన్ఫర్మేషన్ను స్టోర్ చేసుకోగలదు. అంటే అక్షరాల 30 లక్షల గంటల టీవీ షోలను నిల్వ చేయడానికి సరిపోయేంత అపారమైన సామర్థ్యమన్నమాట. మన మైండ్ ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అద్భుతమైన మెదడు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మాతోనే ఉండండి.